పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కాలిఫోర్నియా స్టేట్లో లాస్ ఏంజలస్ సిటీలో సత్య మేడం, మన గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ సత్య మేడం అండ్ శ్రీనివాస్ మాస్టర్ వారి యొక్క ఇంట్లో కాపర్ పిరమిడ్ని మనం ఇనాగరేట్ చేసుకోబోతున్నాం. 3 days అయింది వచ్చి. ఈరోజు ఈ పిరమిడ్ని ఇనాగరేట్ చేసుకోబోతున్నాం. ఈరోజు ఇక్కడ 4 hours కంటిన్యూ మెడిటేషన్ చేయబోతున్నాం. దీని శుభ సందర్భంగా ఈ పిరమిడ్ని ఇనాగరేట్ చేసుకొని ఈ పిరమిడ్ కింద 4 hours మెడిటేషన్ చేస్తామన్నమాట. ఈ సందర్భంగా మేడం యొక్క ఫీలింగ్ ఏంటో మనం తెలుసుకుందాం. సత్య మేడం యొక్క తను ఏం ఫీల్ అవుతుందో మనం విందాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ కాపర్ పిరమిడ్ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఎక్కడ దొరకలేదు. అంటే యూఎస్కి షిప్పింగ్ కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ అట్లా. సో ఆనంద్ సార్ రావడము, ఆ ముందు రోజు సౌమ్య గారు వారు మీకు 8 feet పిరమిడ్ కావాలని వారే మెసేజ్ చేశారు. అవును అని చెప్పాను. సో ఆనంద్ సార్ ఉన్నప్పుడు ఇది రావడము, ఇది వారి చేతుల మీదుగా ఇన్స్టాల్ చేసి ఇనాగ్రేషన్ చేయడము అనేది ఒక బ్లెస్సింగ్ అనమాట. యూనివర్స్ నుండి నాకు వచ్చిన బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. ఆనంద్ సార్ చేతుల మీదుగా ఇది ఇనాగ్రేట్ చేయడము, ఫిక్స్ చేయడము మా ఇంట్లో అనేది ఒక అద్భుతమైన సంతోషకరమైన శుభవార్త. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ అండ్ ఆనంద్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ అనమాట. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ పిరమిడ్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక మంచి ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్ గురించి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షీఈస్ ద పర్సన్ ఈ లాస్ ఏంజలస్లో పిరమిడ్ రావడానికి కారణమయ్యేటువంటి గొప్ప మాస్టర్. నమస్తే అందరికీ. ఈరోజు నేను సత్య మాస్టర్, ఆనంద్ మాస్టర్తో కలిసి 4 hours పిరమిడ్ మెడిటేషన్ చేయనీకి వచ్చాను సత్య వాళ్ళ ఇంటికి. వచ్చేసరికి మాస్టర్ ఈ పిరమిడ్ ఇన్స్టాల్ చేద్దామన్నారు. కొంచెం అక్కడ కింద థ్రెడ్స్ ఉన్నాయి, అవి చిక్కుముడి పడ్డాయి అన్నమాట. అది నేను తీయనీకి ట్రై చేస్తున్నా కానీ నాకు రావట్లేదు. మాస్టర్ అన్నారు, ఒక్క క్షణం ఆలోచించమ్మా, నువ్వు కంగారు పడకు, ఒక క్షణం ఆలోచించి నీకు ఆలోచన వస్తుంది అన్నారు. అలాగే నేను కాస్త నిదానంగా చూశాను. నాకు ఐడియా వచ్చింది ఎలా చేయాలి అనేది. అంటే అదొక టైప్ ఆఫ్ మనసులో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ లాగా అనిపించింది నాకు ఆ క్షణం. థ్యాంక్ యూ మాస్టర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండి. ఈరోజు అందరితో కలిసి మెడిటేషన్ చేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మన లైఫ్లో ఎన్నో విషయాల్ని మనం గోత్రూ అవుతూ ఉంటాం, కానీ జస్ట్ కొంచెం పాజ్ చేస్తే ఏం జరుగుతోంది అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. లైఫ్లో మనం ఆ పాజ్ ఇవ్వాలి, తెలియజేయడమే స్పిరిచువల్ సైన్స్ అంటే. జస్ట్ యు గివ్ వన్ పాజ్, ఎవ్రీథింగ్ విల్ సెటిల్. అన్నీ సిటరేట్ అయిపోతాయి. జస్ట్ నీడ్ వన్ పాజ్. జస్ట్ మనం థింక్ చేస్తే చాలు. ఈరోజు మేడం ఇక్కడున్న మా అందరికీ ఒక గొప్ప అనుభూతినిచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో షీఈస్ అ అమేజింగ్ మాస్టర్, సీనియర్ మాస్టర్, అవర్ గ్రాండ్ మాస్టర్. సో మేడం యొక్క అనుభూతిని మనం తెలుసుకుందాం. తను ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, హిందీలో మాట్లాడుతుంది. దాని తర్వాత మనం దాన్ని తెలుగులో మళ్ళీ తెలుసుకుంటాం. ప్లీజ్ షేర్ యువర్ एक्सपीरियंस. सबसे पहले मैं पत्री जी का बहुत बहुत दिल से धन्यवाद करती हूँ कि उनके कारण हम इस जगह पे हम इकट्ठे हुए हैं, ये सत्या मास्टर जी के घर में और सत्या मास्टर जी के घर में. और ये इस ओकेजन के लिए आनंद सर ने हमें सबको इकट्ठा किया है ताकि हम इस पिरामिड को स्टार्ट कर सकें. और ये हमारे बहुत भाग्यशाली हैं हम कि इस टाइम पे हम सारे इस लॉस एंजलिस में हमने ये स्टार्ट किया है. और यूनिवर्स को हम ये आज मेडिटेशन करेंगे 4 घंटे की, ताकि आज से ये हमारी इंटेंशन है कि लॉस एंजलिस में हम बहुत बड़ा पिरामिड बनाएंगे. और आनंद सर का बहुत बहुत धन्यवाद और सत्या मास्टर का, जिन्होंने
हमें सबको इकट्ठा करके आगे बढ़ाया। थैंक यू सर, थैंक यू वेरी मच, एंड आई एम थैंकफुल टू यूनिवर्स, एंड थैंक यू आनंद सर फॉर दिस వండర్ఫుల్ ఒకేజన్. థ్యాంక్ యూ సో మచ్. సుధా మాస్టర్ అంటున్నారు తను ఈరోజు మనందరితో, సత్య మాస్టర్తో, ఆనంద్ మాస్టర్స్తో, మా అందరితో మెడిటేషన్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ రోజున ఈ పిరమిడ్ని మేము ఫిక్స్ చేయడం కానీ, ఇన్స్టాల్ చేయడం కానీ, ఇదంతా షీఈ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండి. అండ్ తను అంటున్నారు ఈ విధంగానే ఫ్యూచర్లో లాస్ ఏంజలస్లో ఒకరోజు మేమందరం కలిసి పెద్ద పిరమిడ్ని మేము చేసుకోవాలని, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మెడిటేషన్ మీద అవగాహన రావాలని కోరుకుంటున్నారండి. ఎస్, థ్యాంక్ యూ మేడం. సుష్మా మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. నేను ఈరోజు సత్య మాస్టర్ వాళ్ళ ఇంట్లో 4 hour మెడిటేషన్ చేయడానికి వచ్చాను. రాగానే ఆనంద్ సార్ వాళ్ళు సత్య మాస్టర్ అందరూ ఓపెన్ చేస్తున్నారు, ఇది పిరమిడ్ బిల్డ్ చేయడానికి. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బీ అసిస్టెడ్ విత్ బిల్డింగ్ దిస్ పిరమిడ్. అండ్ పిరమిడ్ బిల్డ్ చేస్తున్నప్పుడు నా మనసులో ఒక థాట్ వచ్చిందండి. ఆ థాట్ బ్యాక్ యార్డ్లో ఒక పిరమిడ్ బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది అన్న థాట్ వచ్చిందండి. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఈ పిరమిడ్ ఎగ్జాక్ట్ 4 మాస్టర్స్ ఇక్కడ ఉన్నారు. దిస్ ఈజ్ సింప్లీ అమేజింగ్. ఈ 4 మాస్టర్స్ కలిసి దీన్ని ఇనాగరేట్ చేస్తారు ఇప్పుడు. దెన్ లెట్స్ సీ, ఒకరు ఇనాగరేట్ చేస్తే అది ఒక అద్భుతం, నలుగురు కలిసి ఇనాగరేట్ చేస్తే ఇది మహా అద్భుతం. వావ్! సో పిరమిడ్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు మనం 4 hours మెడిటేషన్ ఈ పిరమిడ్ కింద మనం చేయబోతున్నాం. యా, సో లెట్ స్టార్ట్. పిరమిడ్ ఇనాగరేషన్ అయిపోయింది, కాపర్ పిరమిడ్ ఇనాగరేషన్. సో లాస్ ఏంజలస్లో ఒక బ్యూటిఫుల్ మెగా పిరమిడ్ రాబోతోంది. ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసే ముందు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ అ పైలట్ ప్రాజెక్ట్, దిస్ ఈజ్ పైలట్ పిరమిడ్. వెరీ సూన్ ఇక్కడ మనకు ఒక మెగా పిరమిడ్, బ్యూటిఫుల్ మెగా పిరమిడ్ రాబోతోంది. మాస్టర్స్ ఇప్పుడు ఇక్కడ 4 hours మెడిటేషన్ చేయబోతున్నాం. ఈ 4 hours మెడిటేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి సాధకుడికి. పత్రి సార్ చెప్తారు, ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి అని చెప్పేసి. అది బేసిక్ స్టెప్ అన్నమాట. పిల్లలకు చాక్లెట్లు ఇవ్వడం లాంటిది. పిల్లలు చాక్లెట్లు ఇస్తే స్కూల్కి వెళ్తారని, సేమ్ అలాంటిదే. ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి అని. కానీ మనం ఎవరం? మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? మనం ఏం చేయడానికి వచ్చాం? మన పర్పస్ ఏంటి? ఎలా జీవించాలి? ఏ విధంగా జీవించాలి? ఏం తినాలి? ఏం మాట్లాడాలి? ఆనందంగా జీవించాలంటే మనం ఏం చేయాలి? ఈ స్పిరిచువల్ సైన్స్ అంతా మనకు అర్థం కావాలి అంటే స్పిరిచువల్ సైన్స్ పట్ల మనము మన ధ్యాసను పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, గణితం నేర్చుకుంటారు, సైన్స్ నేర్చుకుంటారు, సోషల్ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు, తెలుగు నేర్చుకుంటారు, హిందీ నేర్చుకుంటారు, సాంస్క్రిట్ నేర్చుకుంటారు. ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి? మన జీవితంలో పొద్దున్న లేస్తే ఈ సబ్జెక్ట్స్ అన్నీ మన దైనందిన జీవితంలో ఉపయోగపడతాయి కాబట్టి. 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు నిర్విరామంగా చదివితే ఒకానొక టైంలో వీటన్నింటి ఫలితం ఒక జాబ్ వస్తుంది. ఒక జాబు అది చేయడానికి దీని వెనుక ఇంత 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 వ్యవస్థ పనిచేస్తుంది. ఇన్ని సంవత్సరాలు మనం స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి మనం వెళ్ళి చదువుకుంటాం. అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది ఈ అన్ని శాస్త్రాలకు మూలం. ఈ ప్రాపంచిక చదువులు ఒక మహావృక్షం అయితే వీటి యొక్క వేర్లు ఆధ్యాత్మికత అన్నది. ఆధ్యాత్మికత శాస్త్రం అన్నది లేకుండా ఈ ప్రాపంచిక, ఈ యొక్క భౌతికంగా ఉండేటువంటి ఈ శాస్త్రాలన్నీ మనకి ఎలా ఇక్కడ విషయ జ్ఞానాన్ని నేర్పిస్తాయి, కానీ వీటికి మూలం, దీనికి ఆది, దీని యొక్క ఎస్సెన్స్ మనం తెలుసుకోవాలంటే అది ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉంటుంది. ఇక్కడ మనం ఎలా జీవించాలి అన్నది, ఏ విధంగా జీవించాలి అన్నది, ఎంత అద్భుతంగా జీవించాలి అన్నది ఆధ్యాత్మిక శాస్త్రం మనకు నేర్పిస్తుంది.
దీని యొక్క ఎస్సెన్స్ మనకు అర్థం కావడానికి దాని మీద మనం ధ్యాస పెట్టాలి. ఆధ్యాత్మిక శాస్త్రం మీద మన ధ్యాస పెట్టాలి. రోజుకి 24 గంటలు ఉంటే ఒక 4 గంటలు మన కోసం మనం కేటాయించుకోవాలి. దట్ ఈజ్ నెససరీ, అది అవసరం. సో మాస్టర్స్, ఈరోజు ఇక్కడ జరిగేటువంటి ఈ 4 అవర్స్ మెడిటేషన్ గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే, అందరికీ ఈ జ్ఞానం అందాలి, అందరికీ ఈ విషయం తెలియాలి. మన భౌతిక జీవితం కోసం ఎన్నో గంటలు వెచ్చిస్తున్నాం, మరి ఆధ్యాత్మిక జీవితం గురించి ఎంత వెచ్చిస్తున్నాం? భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం రెండు సమంగా ఉండాలి, మధ్య మార్గం. పూర్తి ప్రాపంచికత దానివల్ల ఉపయోగం లేదు, పూర్తి ఆధ్యాత్మికత అది చాలా ప్రమాదం. రెండు సమంగా ఉండాలి. 50% ప్రాపంచికత, 50% ఆధ్యాత్మికత. అప్పుడు మనం చాలా బ్యాలెన్స్డ్గా మన జీవితంలో ముందుకెళ్తుంటాం. రెండింటికి సమానమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఈరోజు ఇక్కడ ఈ 4 అవర్స్ మెడిటేషన్ సందర్భంగా ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మాస్టర్స్, సేత్ మాస్టర్ ఒక విషయం చెప్తారు ఏంటంటే, మనం భౌతికంగా కళ్ళు తెరిచి చూస్తే ఏదైతే మనకు కనబడుతుందో అదంతా కూడా సముద్రంలో నీటి బుడగ లాంటిది. వాట్ ఎవర్ మీరు ఏది చూస్తున్నా, ఈ భూగ్రహం, నక్షత్రాలు, ఆకాశం, చంద్రుడు, సూర్యుడు, ఎంటైర్ మనకు కనబడే ఈ యూనివర్స్ అంతా కూడా సముద్రంలోని నీటి బుడగ వంటిది. ఆయన ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. మరి సముద్రం ఏంటి? కళ్ళు మూస్తే, ధ్యానంలో కూర్చుంటే మన లోపల ఉన్నదే అంతర్ప్రపంచం, అదే మహాసముద్రం. మరి మనం భౌతిక జీవితానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? 99% భౌతిక జీవితానికి ఇంపార్టెన్స్ ఇస్తుంటాం, తెలుసో తెలియకో. కానీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఎక్కడ? నీటి బుడగ మీద కాదు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది, మహాసముద్రం మీద మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలో అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్లే మనం ఎంత సఫర్ అవుతున్నాం. మన సఫరింగ్కి కారణం అదే. ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలో అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వలన ఈ సఫరింగ్ అంతా వస్తుంది. ఫిజికల్ అండ్ స్పిరిచువల్ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. మహాసముద్రం మన అంతర్ప్రపంచం, బాహ్య ప్రపంచం అన్నది ఆ మహాసముద్రంలోని ఒక నీటి బుడగ, అనేక నీటి బుడగలు కాదు, ఒక నీటి బుడగ. అంటే ఈ అంతర్ప్రపంచం అనేది ఎంత విలువైనది, ఎంత మహా విస్తారమైనది, ఎంత పెద్దది, ఎంత గొప్పది, మాటలు లేవు చెప్పడానికి. మాస్టర్స్, చాలామందికి కళ్ళు మూసుకుంటారు, కూర్చుంటారు, ఏమొస్తుంది? ఎంతోమందికి ఎన్నో సందేహాలు. కళ్ళు మూసుకుంటే టైం వేస్ట్ కదా, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది? చాలామందికి తెలియదు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందో. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందో ఒక రమణ మహర్షికి తెలుసు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందో ఒక బుద్ధుడికి తెలుసు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందో ఒక లోప్సాంగ్ రాంపా మాస్టర్కి తెలుసు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందో ఒక బ్లవర్స్కీకి తెలుసు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందో ఒక భగవాన్ రజనీష్కి తెలుసు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందో బ్రహ్మర్షి పత్రిజీకి తెలుసు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందో పిరమిడ్ మాస్టర్స్ అందరికీ తెలుసు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎంతోమంది మాస్టర్స్, డాన్ జువాన్, కార్లోస్ క్యాస్టనెడా, ఓ మై గాడ్, లావోట్సు, చువాంగ్సు, లిండా గుడ్మాన్, ఒకరు కాదు, వీరబ్రహ్మేంద్ర స్వామి, కాశిరెడ్డి నాయన, యోగి వేమన, వీళ్ళందరికీ తెలుసు. మెహర్ బాబా, పుట్టపర్తి సాయిబాబా, షిరిడి సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, జీసస్ క్రైస్ట్, మహమ్మద్ ప్రవక్త, వీళ్ళందరికీ తెలుసు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందో. పత్రి సార్ ఒకసారి ధ్యాన మహాచక్రంలో కూర్చోవాలి అని స్టార్ట్ చేసి ధ్యానంలో కూర్చోవాలి 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 ఇలా ఒక 3 నిమిషాల పాటు కంటిన్యూస్గా చెప్పారు ఆయన. నీకు ధ్యానం కుదిరిందా కుదరలేదా సంబంధం లేదు, ఒకానొక టైంకి ధ్యానం 100% కుదురుతుంది, బట్ కూర్చోవాలి. ఈ కూర్చోవాలి 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 అని చెప్తుంటే ఇదేదో రాగం బాగుందని చెప్పేసి పక్కనున్న వాళ్ళు తబలా కొట్టడం స్టార్ట్ చేశారు. అదొక వినసొంపుగా అయిపోయింది. కూర్చోవడం అన్నది అంత ఇంపార్టెంట్. కూర్చుంటే మిగతా ప్రపంచం అంతా వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. రమణ మహర్షి చదివింది ఎంత? ఆయన 6వ తరగతి 7వ తరగతి చదివిన వ్యక్తి.
కానీ ప్రపంచంలో ఉండే మేధావులందరూ వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చునేవారు. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది అంత గొప్పది. ఆయన ఏం చదవాలో అది చదివేశాడు. ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడి కాళ్ళ దగ్గరికి ఈ భౌతిక ప్రపంచం అంతా వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంది. అది ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క పవర్. మాస్టర్స్ ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, దయచేసి ధ్యానాన్ని మాత్రం ఇవ్వాలి. ధ్యానం ఇస్తే చాలు, వాళ్ళ జీవితాల్లో అన్నీ ఉన్నట్లే, అన్నీ ఇచ్చినట్లే. చాలా 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 ఇంపార్టెంట్ మెడిటేషన్ అనేది పిల్లల జీవితాలకి చిన్నప్పటి నుంచే ఇస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో ఈ 4 hours మెడిటేషన్ సందర్భంగా లోపల నుంచి వచ్చేటువంటి ఆ ప్రబోధం చెప్పాలి అనిపించింది, మీ అందరితో షేర్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఉన్న మాస్టర్స్ కూడా వాళ్ళ 4 గంటల ధ్యానం చేయబోయే ముందు వాళ్ళ ఫీలింగ్ని మనం తెలుసుకుందాం. నమస్తే మాస్టర్స్, ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ 4 hour మెడిటేషన్ అండి. చాలా పీస్ఫుల్గా కామ్గా అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. ఆనంద్ సార్ 3 days బ్యాక్ నాకు కాల్ చేసి 4 hours మెడిటేషన్ చేద్దాం మాస్టర్ అనగానే నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. సో 3 days నుండి ఎప్పుడు 4 hours మెడిటేషన్ చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆనంద్ సార్, మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఈ అవకాశాన్ని కల్పించినందుకు. నేను ఎంతగానో దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సార్. నమస్తే మాస్టర్స్ అందరికీ. నాకు సత్య కాల్ చేసి చెప్పింది, భావన మనం 4 hours మెడిటేషన్ చేద్దామని. అప్పుడు నేను చేయగలనా అని అనిపించింది. కానీ ఈరోజు మాస్టర్ మాట్లాడిన మాటలు వింటే కూర్చోవడం ఇంపార్టెంట్, మన ప్రయత్నం అనేది ఇంపార్టెంట్. అది వింటే ఖచ్చితంగా నేను చేయగలననే అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, నిజం చెప్పాలంటే నా మనసుకి ఎలా ఉందంటే, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసే ముందు ఆ ఎగ్జైట్మెంట్, ఆ డిసిప్లిన్ అనేది ఉండాలన్న చూడండి. మెడిటేషన్ కూడా అంతే. లైక్ యూ నీడ్ టు హ్యావ్ దట్ డిసిప్లిన్. యూ నీడ్ టు సిట్ ఎవ్రీ డే. మీరు మెడిటేషన్ చేయాలి, డెఫినెట్లీ చేంజెస్ ఉంటాయి. ఐఎమ్ సో హ్యాపీ మాస్టర్, మీతో అందరితో కలిసి చేయడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. नमस्ते मास्टर्स, आज मैं यहाँ पे सत्या मास्टर जी के घर में जब हम आए तो आनंद सर के साथ हमने ये पिरामिड कंस्ट्रक्ट किया और इसको कंस्ट्रक्ट करते हुए हमें इतना आनंद आया, दिल से अंदर से हम इतने खुश हुए, जैसे ऐसे लगा कि ड्रीम पूरा हो गया हमारा. और हम 4 घंटे की मेडिटेशन करेंगे सारे इकट्ठे मिलके आनंद सर के साथ. तो आनंद सर का बहुत बहुत धन्यवाद जिन्होंने हम सबको इकट्ठा किया. और हम अब दिल में एक ही बात है कि जैसे हम सोचते हैं वो चीज़ पूरी होती है. वी कैन क्रिएट आवर ओन रियलिटी. जब मैं मेडिटेशन में आई थी तो मुझे कुछ पता नहीं था, पर जैसे मेडिटेशन में आते ही पता लगा कि ये साइंस के साथ कनेक्टेड है. और ये साइंस जो है ये सारा एक्सपेरिमेंट है. तो ये जब पिरामिड है ये एनर्जी को कैसे हाई करता है, तो ये विचार मेरे मन में जब शुरू की थी मैंने मेडिटेशन, उसी टाइम आया था कि ये लॉस एंजलिस में, कैलिफोर्निया में पिरामिड होना ही चाहिए, तो ये ज़रूर आएगा. तब मुझे कुछ पता भी नहीं था, पर मैं इतनी ब्लेस्ड हूँ कि आज जैसे ये कंस्ट्रक्ट किया हमने सत्या जी के घर में, जो कि ग्रेट मास्टर हैं, उनके साथ और आनंद सर के साथ ये बना के हमने अपने अंदर ये विचार रखा है कि आगे ये जो हमने मैनिफेस्ट कर रहे हैं कि लॉस एंजलिस में ये बड़ा पिरामिड बनेगा और लॉस एंजलिस और कैलिफोर्निया की एनर्जी बहुत हाई होगी. तो थैंक यू मास्टर्स, थैंक यू సో మచ్. సుధా మాస్టర్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు 4 hours మెడిటేషన్ చేయడానికి. షీఈస్ వెరీ హ్యాపీ టు బీ విత్ అస్ అని అంటున్నారు. మాస్టర్ ఏమంటున్నారంటే, తను మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు మెడిటేషన్ అనేది విత్ పిరమిడ్ ఈజ్ లైక్ అ సైన్స్. మన ఎనర్జీ ఎలా పెరుగుతుంది అవన్నీ తెలుసుకోవాలని అనుకున్నారు. ఆ విధంగానే షీఈస్ బీన్ డూయింగ్ మెడిటేషన్స్ ఫ్రమ్ వెరీ లాంగ్ అండి. సో ఈ ఎనర్జీస్ ఇలాగే పెరిగి మన లాస్ ఏంజలస్లో పిరమిడ్ స్థాపించాలని, చుట్టూ మనం కూర్చొని మెడిటేషన్ చేయాలని మాస్టర్ కోరుకుంటున్నారు. థ్యాంక్స్ అండి. పిరమిడ్కి ఒక పేరు పెట్టాలి అని ఇంట్యూషన్ లోపల నుంచి థాట్ వచ్చినప్పుడు, ఇది ఆనంద్ గారి చేతుల మీదుగా ఇది వారు ఫిక్స్ చేశారు. వారి చేతుల మీదుగా ఇది ఇనాగ్రేషన్ జరిగింది.
సో ఈ పిరమిడ్కి ఆనంద్ బుద్ధ పేరు పెట్టాలని నాకు మనసులో నుండి వచ్చింది. సో ఇప్పటి నుంచి ఈ పిరమిడ్ మా ఇంట్లో ఉంటుంది కదా. సో ఈ పిరమిడ్ పేరు ఆనంద్ బుద్ధ పిరమిడ్. ఇది ఎంతో మందికి ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా బుద్ధుడు ఏ విధంగా ఉండాలి, అందరూ మారాలి అని కోరుకున్నారో, ఎవరైతే ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేస్తారో వారందరూ కూడా బుద్ధుని యొక్క అష్టాంగ మార్గంలో ప్రయాణిస్తారు అని నాకు థాట్ వచ్చింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అగైన్. గ్రేట్ మేడం. సో ఈరోజు ఈ క్షణాలు, ఈ మూమెంట్ పత్రి సార్ దగ్గరుండి తన ఎనర్జీతో ఎంత చేయించుకుంటున్నారు అన్నది దాన్ని మాటల్లో చెప్పలేం, మాటల్లో వర్ణించలేం. పత్రి సార్ యొక్క ఎనర్జీ శివతాండవం చేస్తుంది అమెరికాలో. పత్రి సార్ యొక్క డ్రీమ్ ధ్యాన జగత్, పత్రి సార్ డ్రీమ్ శాకాహార జగత్, పత్రి సార్ డ్రీమ్ పిరమిడ్ జగత్. ఒక రిపెల్ ఒక చోట ప్రారంభం అవుతుంది, మొత్తం అంతటినీ ప్రభావితం చేస్తుంది. మన భారతదేశం నుంచి వచ్చినటువంటి మహా యోగ పుంగవుడు పరమహంస యోగానంద గారు, ఇదే సిటీలోనే ఆయన యొక్క సమాధి ఉంది. ఆయన మహానిర్వాణం చెందారు. ఆయన హెడ్ క్వార్టర్ ఇక్కడే కట్టారు. ఈ భూమండలం మీద ఎక్కడైనా కట్టచ్చు ఆయన అనుకుంటే. ఇక్కడ కట్టడానికి ఒక కారణం ఉంది, ఈ స్థలానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇదే సిటీలో మన మెగా పిరమిడ్ రాబోతోంది. సో ఇదొక అద్భుతం. పత్రి సార్ ఆయన చేయాలనుకున్నది, ఈ భూమి మీద ఏదైతే చేయాలనుకుంటున్నారో అది తన యొక్క ఎనర్జీ ప్రతిరూపాలైన ప్రతి పిరమిడ్ మాస్టర్ నుంచి ఆయన ఈ విధంగా వర్క్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నా గురుదేవులు పత్రి సార్కి, ఆయనకి, ఆయన పాదాలకి, పాద పద్మాలకి అనంత కోటి కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ పత్రి సార్. సార్ యొక్క జ్ఞానం, సార్ యొక్క ఎనర్జీ, ఆయన ఎప్పుడూ చెప్పేవారు సాధన సాధన సాధన, కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలి. మనం ప్రారంభించుకుంటున్నాం. లెట్ స్టార్ట్ 4 hours నాన్ స్టాప్ మెడిటేషన్. ఈ అమెరికా వచ్చినప్పుడు ప్రతి ప్లేస్లోనూ 4 hours మెడిటేషన్ అనేది ఎంతో అద్భుతంగా చేస్తున్నాం. ఈ కాలిఫోర్నియాలో, లాస్ ఏంజలస్లో కూడా మనం ఈరోజు 4 hours మెడిటేషన్ చేస్తున్నాం. ఫస్ట్ డల్లాస్లో చేసాం, తర్వాత అట్లాంటా, తర్వాత టెన్నెస్సీ స్టేట్, తర్వాత మిచిగన్ స్టేట్, తర్వాత న్యూజెర్సీ స్టేట్, తర్వాత న్యూయార్క్, తర్వాత వర్జీనియా, తర్వాత నార్త్ కెరోలినా, దాని తర్వాత 9th స్టేట్ ఇది కాలిఫోర్నియా. 9వ రాష్ట్రంలో ఇక్కడ మనం 4 hours మెడిటేషన్ చేయబోతున్నాం. దిస్ ఈజ్ వండర్ఫుల్. హాయిగా కూర్చుందాం. బీ కంఫర్టబుల్. అబ్జర్వ్ యువర్ నార్మల్ న్యాచురల్ పీస్ఫుల్ బ్రెత్. సహజంగా, సరళంగా, తానంతట తానుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం గమనిస్తూ ఉండాలి. ధ్యానం, ది ప్లస్ యానం. యానం అంటే ప్రయాణం, ది అంటే ఆత్మ. మన ఆత్మతో చేసే ప్రయాణం, మన అంతర్ముఖ అనుభవాలతో మన ప్రయాణం, మన ప్యూర్ ఎసెన్స్తో మన జర్నీ. మన బ్రెత్ మన భౌతిక ప్రపంచానికి, మన అంతర్ప్రపంచానికి మధ్య వారధి. కళ్ళు తెరిచినప్పుడు భౌతిక ప్రపంచాన్ని చూపిస్తుంది, కళ్ళు మూసుకున్నప్పుడు మన బ్రెత్ మన అంతర్ప్రపంచాన్ని చూపిస్తుంది. అంతర్ప్రపంచం అన్నది ఒక మహాసముద్రం. ఈ భౌతిక ప్రపంచం అంతర్ప్రపంచంలో ఒక నీటి బుడగ వంటిది. అంతర్ప్రపంచం ఒక మహాసముద్రం అయితే, ఆ మహాసముద్రంలోని ఒక నీటి బుడగ భౌతిక ప్రపంచం. మన జీవితం అర్థవంతంగా ఉండాలి అంటే, మన జీవితం జ్ఞానవంతంగా ఉండాలి అంటే, మన జీవితం ఆనందంగా జీవించాలంటే మన అంతర్ప్రపంచంలో మనం అంతర్ముఖలం అవ్వాలి. అప్పుడే భౌతిక ప్రపంచంలో ఆనందంగా జీవించగలం. ఒక వృక్షానికి వేర్లు ఎంత పటిష్టంగా ఉంటే ఆ వృక్షం అంత స్ట్రాంగ్గా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. ఒక బిల్డింగ్కి పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ బిల్డింగ్ అంత అద్భుతంగా ఉంటుంది.
ఒక బర్డ్ ఆ వినీలాకాశంలో, ఆ గగన తలంలో చక్కర్లు కొట్టాలంటే 2 రెక్కలు ఉండాల్సిందే. ఒక రెక్కతో ఏ పక్షి ఎగరదు. ఒకటి ప్రాపంచికత అయితే మరొకటి ఆధ్యాత్మికత. ఈ 2 రెక్కలు సమానంగా ప్లే చేయగలిగినప్పుడే పక్షి ఎంతో హైట్స్కి చేరుకుంటుంది. ఆ ఫ్లైని అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంది. ప్రపంచమంతా దుఃఖం ఉండడానికి, ప్రపంచంలో ఉన్న మనుషులు బాధలు పడడానికి, కష్టాలు పడడానికి, ఇబ్బందులు పడడానికి, సమస్యలతో కొట్టుమిట్టాడడానికి, ఏడుస్తూ జీవించడానికి, ఎన్నో అర్థం కాని భావావేశాలతో ఇబ్బందికరమైన పరిస్థితులలో ప్రతి వ్యక్తి జీవించడానికి ఏకైక కారణం సరి అయిన జ్ఞానం లేకపోవడం. ఈ సరి అయిన జ్ఞానం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? విశేషమైన ఎరుక ద్వారా, అవేర్నెస్ ద్వారా. ఈ అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం ద్వారా. అందుకే పత్రి సార్ ధ్యానానికి అంత పెద్దపీట వేశారు. ఈరోజు నా గురువును తలుచుకుంటుంటే ఆ ఆనందం వర్ణనాతీతం. ఆయనే నా జీవితంలో లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? ఈ శరీరం ద్వారా, ఈ మనస్సు ద్వారా, ఈ ఆత్మ ద్వారా అది ఏ మంచి జరుగుతున్నా అది ఆయనకే చెల్లుతుంది. ఆయన ఇచ్చిన జ్ఞానం ఇది. తన జీవితం మొత్తం ఈ ధ్యాన ప్రచారానికి అంకితం చేసిన మహాశక్తి ఆయన. ఎందుకంటే అదంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రపంచానికి. మనం ఇప్పటికైనా మేల్కొందాం. మన ఆధ్యాత్మిక జీవితానికి మనం ప్రాముఖ్యతనిద్దాం. అద్భుతమైన ధ్యాన సాధనను చేద్దాం. అందరితో ఉండడం ఎంత ఇంపార్టెంటో, పిల్లలతో, తల్లిదండ్రులతో, భర్తతో, భార్యతో, బంధువులతో, స్నేహితులతో, నైబర్స్తో, అందరితో ఉండడం ఎంత ఇంపార్టెంటో మనతో మనం ఉండడం అంతకన్నా ఇంపార్టెంట్. మనతో మనం ఉండడమే ధ్యానం. శ్వాస అన్నది ఒక బ్రిడ్జ్ లాంటిది. కళ్ళు తెరిచినప్పుడు భౌతిక ప్రపంచాన్ని చూపిస్తుంది. కళ్ళు మూసినప్పుడు ఆధ్యాత్మిక అంతర్ముఖ ప్రపంచాన్ని చూపిస్తుంది. ఒక్కసారి మన ఆలోచన రహిత స్థితి ఏర్పడితే మళ్ళీ శ్వాసతో పని లేదు. ఎంతోమంది ఆలోచనలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ధ్యానం వదిలేస్తారు. మనం కూర్చున్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్. ధ్యానం కుదిరిందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. కూర్చుంటే ధ్యానం కుదురుతుంది. 40 రోజులు ధ్యానం చేస్తే ఎవరికైనా ధ్యానం కుదురుతుంది. మనం ఏది నేర్చుకున్నా వెంటనే అది రాదు. కొంత సమయం పడుతుంది. ధ్యానం కూడా అంతే. స్విమ్మింగ్ నేర్చుకుంటాం. ఒక 3-4 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత 5వ రోజు స్విమ్మింగ్ వచ్చేస్తుంది. సైకిల్ నేర్చుకుంటాం. 4-5 రోజులు ప్రాక్టీస్ చేస్తే 6వ రోజు సైకిల్ తొక్కడం వచ్చేస్తుంది. అలానే ఒక 40 రోజులు ధ్యానం చేస్తే చక్కగా ధ్యానం కుదురుతుంది. కన్సిస్టెన్సీ అన్నది ఇంపార్టెంట్. కంటిన్యూగా చేయడం అన్నది ఇంపార్టెంట్. ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు మొదట ఎక్కడ లేని ఆలోచనలన్నీ మనల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. కానీ ఏ ఆలోచనలతో మనకు అవసరం లేదు. మనం ధ్యానంలో కూర్చున్నామా లేదా, ఏ ఆలోచన అయినా రాని, అది గతానికైనా సంబంధించి ఉంటుంది, భవిష్యత్తుకైనా సంబంధించి ఉంటుంది. వచ్చే ఆలోచనలను ఎప్పటికప్పుడు కట్ చేసి మన శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఏ దేవతా రూపాన్ని ఊహించుకోకూడదు, ఏ నామస్మరణ చేయకూడదు, ఏ మంత్రజపము చేయకూడదు. ధ్యానం అంటే పూజ కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే నామస్మరణ చేయడము కాదు. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యాన, ధ్యాన కోటి సమోలయ. కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం, కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం, కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం, కోటి ధ్యానాలు మనతో మనం కనెక్ట్ అవ్వడానికి సమానం, లయం చెందడానికి సమానం. ఉత్తర గీతలో ఎంత అద్భుతంగా చెప్పారో శ్రీకృష్ణుల వారు. మాస్టర్స్, ధ్యానం అన్నది అంత అద్భుతం. ఈ ధ్యానం చేసేటప్పుడు ఎన్నో అనుభవాలు వస్తుంటాయి. ఎంతోమంది భయపడి ధ్యానం మానేస్తుంటారు. ధ్యానంలో ఏ అనుభవం వచ్చినా అది మన ఎదుగుదలకే. ఎప్పుడు భయం చెందకూడదు. ప్రతి అనుభవం మన మంచికే. ప్రతి అనుభవం మనకు ఇంకొక మెట్టు ఎక్కడానికే. ప్రతి అనుభవం మన ఎదుగుదలకే. మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు నిమిషానికి 18 సార్లు జరిగే శ్వాస క్రమక్రమంగా నిమిషానికి 2 లేదా 3 సార్లు మాత్రమే జరుగుతుంది.
సూక్ష్మాతి సూక్ష్మంగా ఈ శ్వాస జరగడం మొదలు పెడుతుంది. ఒక అరగంట తర్వాత మన మనస్సు ఎప్పుడైతే శూన్యమవుతుందో, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనస్సు శూన్యమైన తర్వాత మన అంతర్ముఖ అనుభవాలు స్టార్ట్ అవుతాయి. శరీరంలో నొప్పులు రావడం, శరీరం తేలికవ్వడం, శరీరం బరువు అవ్వడం, శరీరంలో ఏదో ఊగుతున్నట్లు అనిపించడం, ఎన్నో అద్భుతమైన కలర్స్ కనిపించడం, ఇలా మన అంతర్ముఖ అనుభవాలు ప్రారంభమవుతాయి. ఆ అంతర్ముఖ అనుభవాలను గమనించాలి. అప్పుడు తిరిగి శ్వాసను గమనించకూడదు. ఎంతోమంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కదా అని 4 గంటలు కూర్చుంటే 4 గంటలు శ్వాసను గమనిస్తారు. శ్వాస అన్నది మనం మన స్థితికి చేరుకునే వరకు మాత్రమే, మనస్సు శూన్యం అవడం వరకు మాత్రమే. ఈ బ్రెత్ తర్వాత మన లోపల కలిగే అంతర్ముఖ అనుభవాలను గమనిస్తూ ఉండాలి. ఉదాహరణకు మన శరీరంలో నొప్పులు వస్తుంటాయి. దీనిని కాయానుపస్సన అంటారు. అంటే కాయం అంటే శరీరం. ఎన్నో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి, చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి ఇవి. కానీ ధ్యానంలోనే వస్తాయి, ధ్యానంలోనే పోతాయి ఆ నొప్పులన్నీ. మనం జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ పెయిన్స్, ఆ లోపల జరిగే ప్రాసెస్ అంతటిని అబ్జర్వ్ చేయాలి మనం. ఇక్కడ శ్వాసను గమనించకూడదు. అలాగే మన థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యి ఎన్నో కలర్స్ కనిపిస్తాయి, ఎన్నో అద్భుతమైన చిత్రాలు కనబడుతుంటాయి, ఎంతో అద్భుతమైన ప్రకృతి కనబడుతుంటుంది. దాని అంతటిని మనం గమనిస్తుండాలి. అక్కడ శ్వాసను గమనించకూడదు. అక్కడ ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని గమనించే కొద్దీ అక్కడ అన్ని మార్పు చెందుతూ ఉంటాయి. ధ్యానంలో వచ్చే ప్రతి అనుభవం మన ఆత్మ ఎదుగుదల కోసమే. మనకెన్నో ఈ ధ్యానం నేర్పిస్తుంది. థర్డ్ ఐ ద్వారా, యాస్ట్రల్ ట్రావెల్ ద్వారా, ఇంట్యూషన్ ద్వారా. ధ్యానంలో ఉన్నప్పుడు మనం ఎన్నో నేర్చుకుంటాం. మన లోపల ఉన్నటువంటి అనేక అనుభవాలు మనం ఎన్నో నేర్చుకోవడానికి కారణమవుతాయి. మనం ఈ శరీరం మాత్రమే కాదు, మన భౌతిక కళ్ళకు, ఈ 2 కళ్ళకు కనబడే భౌతిక శరీరం మాత్రమే కాదు, మనం 7 శరీరాల సముదాయం. అన్ని బాడీస్ యాక్టివేట్ అవుతాయి. ఎంత బాగా ధ్యానం చేస్తే అంతటి గొప్ప ఆరోగ్యాన్ని మనం పొందుతాం. ఏ రోగం మన శరీరం మీదకి రావాలన్నా ఒక 6 నెలల ముందు మన ఎథరిక్ బాడీలో ఉంటుంది. దట్ ఈజ్ సెకండ్ బాడీ, ప్రాణమయ శరీరం. మన భౌతిక కళ్ళకు కనబడేది అన్నమయ శరీరం, అన్నమయ కోశం అంటాం. ప్రాణమయ కోశం సెకండ్ బాడీ. ధ్యానులు ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వాళ్ళకి ఆ సెకండ్ బాడీలోనే ఆ హెల్త్ ఇష్యూ అంతా, ఆ డిసీజ్ అంతా హీల్ అయిపోతుంది. మన ఆరా అద్భుతంగా విప్పారుతుంది. మన అంతర్ప్రబోధం ప్రారంభమవుతుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ ఈ అంతర్ప్రబోధం చెప్తూ ఉంటుంది మనకు. దీనినే మనం అంతర్వాణి అంటాం, ఇంగ్లీష్లో ఇంట్యూషన్ అంటాం. ధ్యానం చేయడం మొదలుపెట్టినప్పుడు క్రమక్రమంగా చిన్నగా ప్రారంభమవుతాయి. ధ్యానం పెరిగే కొద్దీ ఇవన్నీ వాటి విశ్వరూపం చూపిస్తుంది. చిన్నపిల్లలు ధ్యానం చేస్తే చిన్నప్పటి నుంచే థర్డ్ ఐ మాస్టర్స్గా పెరుగుతారు. ధ్యానం చేయడం వల్ల మనం మన శరీరంలో ఇంకొక శరీరమైనటువంటి ఆస్ట్రల్ బాడీ యాక్టివేట్ అయ్యి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటుంది. ఆస్ట్రల్ బాడీ అనేక లోకాల సమాచారాన్ని అంతా పొందుతూ ఉంటుంది. కళ్ళు మూసుకుంటే ఇన్నున్నాయి, కళ్ళు మూసుకుంటేనే ఇవన్నీ జరిగేది. ఎంతోమందికి క్వశ్చన్, కళ్ళు మూసుకుంటే టైం వేస్ట్ అని. కళ్ళు మూసుకోకపోతే, కళ్ళు మూసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా మనం మాట్లాడతాం ఎన్నో అజ్ఞానమైన మాటలు. కళ్ళు మూసుకొని 40 days ధ్యానం చేసి తర్వాత మాట్లాడాలి కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని. పరమహంస యోగానంద, యుక్తేశ్వర్ గిరి, లాహిరి మహాశయ, మహావతార్ బాబాజీ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క సైన్స్ని ఈ భూమండలానికి అందించారు. మాస్టర్ ఎక్హార్ట్ టోలే, మాస్టర్ దీపక్ చోప్రా, జో డిస్పెంజా, మీనా డెరియం. కీళ్లు మోకాళ్ల నొప్పుల సమస్యలకు ఆర్థోకేర్ క్యాప్సూల్స్ వాడండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.